ఏంట్రా పొద్దున ఫీల్డింగ్ చేస్తాను? నిన్ను క్యాచ్ చేద్దామనే. మ్యాటర్ ఏంటి? ఈ రోజు నా హ్యాపీ బర్త్డే, మన ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇద్దాం అనుకుంటాను. తప్పకుండా వచ్చేస్తా. మ్యాటర్ అది కాదు, ఓ 1000 చేపదులు ఇచ్చావనుకో రేపు ఉదయం 9 గంటలకల్లా ఇచ్చేస్తాను. దీనికి ఎంత మొహమాట పడిపోతావేంట్రా? ఆయన షాప్ కి తీసుకెళ్ళి. థ్యాంక్స్ రా. అన్నట్టు నీకు ఫ్లాష్ న్యూస్ తెలుసా? ఏంటి? పొట్టి వీరేగాడు స్టంప్స్ తనేశాడు. ఊరేడమ్మా ఎప్పుడు? రాత్రి. ఇప్పుడే శవాన్ని పెవిలియన్ తీసుకెళ్లారు. బాబు దండయ్య. నేను ఆన్ శవానికి. తీసుకో, పలకరు పెట్టు. ఆపండి ఆపండి ఆపండి. పెళ్లిలో వినిపించాల్సిన డైలాగు పీరుగు దగ్గర వినిపించింది ఏమిటి? ఆ శవాన్ని కాల్చడానికి వీల్లేదు. అమలాపురం నుంచి 2వ అల్లుడు కూడా వచ్చాడు సత్యబాబు. పెద్దాపురం నుంచి 3వ అల్లుడు వచ్చినా కూడా తగలబడటానికి వీల్లేదు. కూర్చోడానికి మా ఆచారం ఒప్పుకోదు సత్యబాబు. తగలబడటానికి నా అప్పు ఒప్పుకోదు. నువ్వు ఇప్పుడు అప్పు వసూలు కోసం వచ్చావా? లేకపోతే మీ బాబుకి దండేసి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను అనుకున్నావా? నిప్పు లాంటి మనిషి పోయాక అప్పు గురించి మాట్లాడతావు సత్యబాబు. నువ్వు చెప్పు తీసుకొడతాను తప్పుడు మాటలు మాట్లాడావంటే. సెంటర్ లోకి వచ్చి ఎవరో సమస్య లేకు. ముందు అప్పు తీర్చి అప్పుడు తలకొని పెట్టుకో. నీకు బాకీ ఉన్నట్టు మా డాడీ ఎప్పుడు నోటి మాట కూడా చెప్పలేదే. నోటి మాట లేకపోయినా నోటి మాట ఉంది ఇక్కడ. అసలు 6000, వడ్డీ 16000. 16000 ఏంటి? 3000 అని చెప్పాడు. కావాలంటే అడుగు. మరి ఇందాక అసలు చెప్పలేదన్నా? అంటే అసలు చెప్పలేదు, వడ్డీ చెప్పాడు. చెప్పాడు కదా, కట్టు. లేకపోతే తలకొరి పెట్టినావు. పోనీ కాలకొరి పెట్టినా? నువ్వు అప్పకి కొడతానికి ఏదో సమస్యలు వేసావు అనుకో. ఇక్కడ కాలేవి 2 సవాలు. రెండోది నీదా? ఏమిటా దౌర్జన్యం? అసలే వాడు తండ్రిపై నేను వాడు దొక్కలా ఉన్నాడు. ఏమిటండి కర్ర పైకి ఎత్తుతున్నారు ఏమిటి? మ్యాన్ హ్యాండిల్ చేస్తారా? ఏదైనా విషయం ఉంటే దహనం అయిన తర్వాత మాట్లాడుకోండి. ఇంటికెళ్ళి మాట్లాడుకుంటానికి ఏముంటదిరా? అస్థికలు ఎక్కడ కలపాలి? దినానికి ఎవరెవరిని పిలవాలని తప్ప బాకీ తీర్చేంత వరకు ఈ శవం నాదే. అయితే ఉంచుకో. తగలెట్టుకుంటావో తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటావో నీ ఇష్టం. ఇక నుంచి ఆ శవం నీది, దాని కప్పు నీది. ఆ శవం చేసిన అప్పుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. రండ్రా రండి. హలో, రాజమండ్రి మెడికల్ కాలేజ్ అండి. మనం మీ కాలేజ్ లో శవం కావాలన్నారుగా, రెడీగా ఉంది. అబ్బే ఎయిడ్స్ పేషెంట్ కాదండి, హార్ట్ అటాక్ వచ్చిపోయాడు. అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, పైగా పోర్టబుల్ సైజులు కూడా. మీకు కావాల్సిన అవయవాలు అన్ని కోసేసుకుని మీద బాడీని అంటపెట్టుకుని అస్థిపంజరంలో వాడుకోవచ్చు. నాకు ఇవ్వడానికి క్యాష్, శవం తీసుకెళ్ళడానికి వ్యాన్ పంపించండి. ఎప్పుడైనా మీ నాన్న చూడాలనిపిస్తే కాలేజ్ లాబొరేటరీకి వెళ్ళు. సీసాల్లో పాటల్ని, గాజుపెట్ల అస్థిపంజరాన్ని చూసుకోవచ్చు. వాడికి పెట్టుకోకుండా వాడి బాధ్యత వాడు కట్టేసాయి, లేకపోతే ఆ కాలువలను ముక్కలు ముక్కలుగా పోచేస్తారు. సరే, ఆ బాకీ నేను కట్టేస్తా. అయితే ఇక్కడ సంతకం పెట్టుకో. ఇప్పుడు నిప్పెట్టుకో. అమ్మయ్యా, ఇప్పుడు హ్యాపీగా ఉంది. దిగండి బాస్. ఇదేనా హోటల్? ఎస్ బాస్. ఫిక్స్ అవ్వచ్చా? అయిపోయి దిగిపోండి బాస్. నమస్తే సార్. ఎస్ సార్, ఏం కావాలి? హోటల్. సారీ సార్, నా హోటల్ అమ్మను. నువ్వు అమ్మినా మేము కొనం. రూమ్ ఇవ్వు చాలు. ఏ రూమ్? బాత్రూమ్ అయినా పర్వాలేదు సార్, అడ్జస్ట్ అయిపోతాం. జోక్స్ వద్దు సార్. సూట్ రూమా, డీలక్స్ రూమా అని అడుగుతున్నాను. ఏదైనా పర్వాలేదు, బట్ వన్ కండిషన్. రూమ్ నంబర్ 820 క్లియర్ గా కనిపించాలి. అదేం టార్గెట్ సార్? ఎవరైనా మంచి బీచ్ వ్యూ కావాలనుకుంటారు. మాకు 820 వ్యూ కనిపిస్తే చాలు. దేనికి? వాస్తు. ఓ, అయితే మీకు 920 ఇస్తాను. థ్యాంక్ యూ. మీ పేరు? శంకర్ దాదా. ఎంబీబీఎస్? ఆర్ఎంపీ. ఆర్ఎంపీ సార్ డిగ్రీ. పర్పస్ ఆఫ్ విజిట్ అంటే వచ్చిన పని చంపడానికి. చేపల్ని. ఓ, ఫిషింగ్ వచ్చారా? ఎన్ని రోజులు ఉంటారు? చచ్చేంత వరకు. అయితే పర్మనెంట్ కస్టమర్స్ అన్నమాట. వెరీ గుడ్ బాయ్. ఎస్ ఓనర్. గుడ్. ఈ శంకర్ దాదా గారిని ఇప్పుడే రూమ్ లో దించొచ్చా? ఆయన గౌరీ శంకర్, ఈయన శంకర్ దాదా ఆర్ఎంపీ. సారీ సార్, ఈ శంకర్ దాదా ఆర్ఎంపీ గారిని 920కి తీసుకెళ్ళు. ఓకే బాస్, మీరు రండి సార్. సారీ సార్, మీ లగేజ్ నేను మోయాలి. ఇటు ఇవ్వండి సార్. డోంట్ టచ్. అదేంటి సార్, అందులో ఏదో గన్ను నోట్ ఎలా భయపడ్డారు? ఇందులో గన్ను ఉన్నట్టు ఆడికి తెలిసిపోయిందండి. వాడికి తెలియదు, నువ్వు తెలియపరచు. వైల్ లేక నేను మోసుకొస్తాను. అక్కర్లేదు, నాది నేనే మోసుకుంటా. మీది మీరే మోసుకుంటా, నీ ఎందుకు ఇక్కడ? నువ్వు రూమ్ చూపించు. నీకు గుడ్ న్యూస్ లో నా కొడక. పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయా? అది ఈ రోజు కాకపోతే రేపు వస్తుందిరా. నీకు మంచి అమ్మాయిని చూసా. నాన్న, విత్తనాల వ్యాపారంతో పాటు సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నావా? కితకితలు వద్దు, అమ్మాయిని చూసింది పెళ్లి చూపులకి. నాకు అప్పుడే పెళ్ళంటే నేను చేసుకోను. నేను చేసుకుంటా.
అదిగో చెల్లి చేసుకుంటదంట, దానికి చేసేయండి. దానికి చేయాలంటే ముందు నువ్వు చేసుకోవాలి. ఎందుకలా? నీకొచ్చే కట్నంతోనే దాన్ని పెళ్లి చేయాలి. నేను కాబోయే ఎస్ఐని, కట్నం తీసుకోను. అమ్మాయి నువ్వు తీసుకోరా, కట్నం నేను తీసుకుంటాను. నీకెప్పుడు పెళ్లి గొడవే. దానికి ఈడొచ్చింది, మనకి కీడొచ్చింది. నువ్వు లేట్ చేసావంటే అది ఎవరితో కప్పల జంప్ అయిపోద్ది. ఆ తర్వాత మన తలకి హెల్మెట్లు పెడతారు. అది కాదు నాన్న, ఉద్యోగంలో అక్కడ పిల్లలే చేసుకోను. ఉద్యోగం లేదని ఎవరు చెప్పాడా? పిల్ల ఎంఆర్ ఆఫీసులో టైపిస్ట్ గా పని. నేను చెప్పేది అమ్మాయి ఉద్యోగం గురించి కాదు, నా ఉద్యోగం గురించి. నా పెళ్ళప్పుడు మీ నాన్నగారు ఏ ఉద్యోగం వెలికి తీస్తున్నారని నేను చేసుకోలేదు. ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎందుకు? సర్లే, కానీ ముందే చెప్తున్నాను, అమ్మాయి బాగుంటేనే చేసుకుంటాను. ఇలాగల ముచ్చు కూర్చున్నావేంటి? జిరాఫీలాగా తలెత్తి అమ్మాయికి ఒక లుక్కేసుకో. చూపులు కలసిన శుభవేళ, ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి కలవరము, ఉల్లాసముగా నేను హించిన అందమె నీలో చిందెనులే. డాడీ, మా జయమాలిని, నువ్వు కూడా అబ్బాయిని ఏమైనా అడగాలంటే అడుగు, సిగ్గుపడకు. అలాగే. నేను మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి, అలా గోడ చాటుకొస్తారా? గోడ చాటుగా? మా గోడ చాటున గడ్డిమేటు చాటున మాట్లాడుకుంటే చూసేవాళ్ళు వేరే రకంగా అనుకుంటారు. మీకు ప్రైవసీ కావాలంటే మేమే బయటికి వెళ్తాం. మాట్లాడండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏ? నాకు మీరు నచ్చలేదు. మీరు నన్ను కరెక్ట్ పొజిషన్ లో చూడలేదు అనుకుంటా. ఈ యాంగిల్ లో చూడండి, ఈ యాంగిల్ ఇంకా బాగుంటాను. దయచేసి ఇంకేమీ చూపించకండి. రీజన్ ఏంటో చెప్తారా? మిమ్మల్ని రేప్ చేసిన అమ్మాయి. రేప్ చేయలేదండి, చేయటం ట్రై చేసింది అంతే. మరి అమ్మాయి నాకన్నా అందంగా ఉంటుందిగా? చీరలోను చుడిదారు గ్లామర్ గానే ఉంటుందండి. మరి అలాంటి అమ్మాయి మీద పడ్డా వ్యాకోచం చెందలేదే? వ్యాకోచమా? అదే, ఏమీ చేయలేదే అని. ఎందుకు చేయలేదండి? కేసు పెట్టి జైలు పెట్టారు కదా. ఆ చేయడం కాదు, ఆ చేయటమా? పెళ్లికి ముందు అలాంటివన్నీ తప్పు కదండి. తను పెళ్లి చేసుకుంటానందిగా. అది పెళ్లి చేసుకునే టైప్ కాదండి, వాడుకుని వదిలేసే రకం. పైగా అదంటే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? కరెంట్ లేదా? బాబోయ్, అంత మాట అనేసారేంటండి? నిజమైన మగాడైతే కోరి వచ్చిన ఆడదాన్ని కాదనడు. కాదన్నాడంటే తేడా అయినా అయ్యుండాలి, మాడ అయినా అయ్యుండాలి. చిచి, నేను 100% మగాడిని. మీ సన్మానం, కోర్టు దగ్గర గొడవ అన్నీ టీవీలో చూశాను. నాకు మీలో మగ లక్షణాలు ఏమీ కనిపించలేదు. మీరు వెళ్ళొచ్చు. అదిగో వచ్చేసాడు. ఏం బాబు, చర్చలు ఫలించాయా? కాయా పండా? పుచ్చు, పదండి. బాబు, ఇది వద్దంటే స్పేర్ గా ఇంకో సంబంధం చూసి పెట్టా, అక్కడికి వెళ్దాం. ఇదేనండి మా హైబ్రిడ్ విత్తనం. హైబ్రిడా అంటే తండ్రి మీరు కాదా? అపార్థం చేసుకోకండి. 10 ఏళ్లు కష్టపడ్డా ఫలితం దక్కలేదు. చివరికి ఓ స్వాముల వారి దేవలు పుట్టిందని హైబ్రిడ్ అన్నా. ఓహో. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే నేను మీ అమ్మాయితో లోన్లీగా మాట్లాడాలి. అలాగే బాబు. ఒసేయ్, బెడ్రూమ్ లో దుప్పట్లు మార్చు. అబ్బాయి అమ్మాయితో లోన్లీగా మాట్లాడతాడు. బెడ్రూమ్ లో బాత్రూమ్ లో వద్దు, మేము మేడపైకి వెళ్ళి మాట్లాడుకుంటాం. మీ చూపులకు అర్థం ఏంటో నాకు తెలుసు. కరెంట్ ఉందా లేదనేగా, కావాల్సినంత ఉంది. అడిషనల్ గా జనరేటర్ కూడా ఉంది. ఆ రోజు నీ అమ్మాయికి లొంగంది. పవిత్రంగా ఉండాలని తప్ప పవర్ లేక కాదు. నాకు తెలుసండి, కాకపోతే మీలాంటి మంచి వాళ్ళని చేసుకునే అర్హత నాకు లేదండి. ఏ, మీకు కరెంట్ లేదా? అది నాకిప్పుడు 3వ నెల. ఊరుకోండి, ఆడవాళ్ళ వయసు తక్కువ చెప్తారని తెలుసు కానీ మరీ ఇంత తక్కువ చెప్తారా? నేను చెప్పేది నా వయసు కాదు, నా కడుపులో పెరుగుతున్న నలుసు వయసు. వాట్? ఇప్పుడు మీ కడుపా? ఎలా వచ్చింది? మగాడివి, అది కూడా తెలీదా? పెళ్లి కాకుండా ఎలా వచ్చిందని? కడుపు రావడానికి పెళ్ళెందుకు? ప్లీజ్ కాస్త డీటెయిల్ గా చెప్తారా? నేను ఇంటర్ చదువుతున్నప్పుడు తుంటరి కోరికలు నన్ను డామినేట్ చేశాయి. దాంతో మీ షకిల లాగానే నేను కూడా మా పక్కింట్లో అద్దెకు దిగిన కుర్రాడి మీద మోజు పడ్డాను. మీరెక్కడ టెంప్ట్ అవ్వలేదు, వీడిక్కడ టెంప్ట్ అయ్యాడు. మీరెక్కడ రిజెక్ట్ చేశారు, వీడిక్కడ కోఆపరేట్ చేశాడు. ఏనన్నా? మమ్మీ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నాకు పెళ్లి చూపులు నాన్నా, నువ్వు వెళ్ళాడుకో. అంటే మీ కడుపులోనే కాకుండా బయట కూడా నలుసుందా? తొందరపడకండి, వీడు 2వ వాడు. పెద్దోడు హాస్టల్లో ఉన్నాడు. పులుసులో ముక్కలు ఎంతమంది నర్సులు పెట్టుకుని ఈ పెళ్లి చూపులు ఎందుకు? ఆ పిల్లలు తండ్రినే చేసుకోవచ్చుగా. మా వాళ్ళకి ఇష్టం లేదు, క్యాస్ట్ ఫీలింగ్. అందుకే అతని చేత రూమ్ ఖాళీ చేయించేసి నన్ను ఇలా హౌస్ అరెస్ట్ చేసేశారు. ఈ పెళ్లి చూపులకు ఒప్పుకుంటే మిమ్మల్ని కొరియర్ గా వాడుకుని అతనికి మెసేజ్ పంపొచ్చని ఐడియా వేశాను. ఇదిగో, ఇది నా లవర్ ప్రకాష్ రాజ్ ఫోన్ నెంబర్. రేపు శనివారం పిల్లాడికి పేరు పెట్టడానికి దుర్గగుడికి వెళ్తున్నాం. ఆయన అక్కడికి 5-6 సుమ్ముల్లో వచ్చి నన్ను పిల్లల్ని కిడ్నాప్ చేసుకోమని చెప్పండి. ఏం బాబు, ఈసారి చెప్పు, కాయా పండా? మొలకలు వచ్చిన ట్యాంక్. పిల్లని చూడమంటే పిల్లలు తల్లిని చూస్తావా? ఏంటి ఆ పిల్ల తల్లి? అవును, ఒకరు నాకు ఇద్దరు కాదు, ముచ్చటగా 3కి తల్లి. రండి సార్, ఇదే మీ రూము. చాలా బాగుంది కదా సార్? యావరేజ్. అవును,
రూమ్ నంబర్ 820 ఎక్కడ? 820 సార్ 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 ఎదురుగా ఉందే అది. సార్ మీకు వైలెన్ అంటే బాగా ఇష్టం అనుకుంటాను. వైలెన్స్ అంటే చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం సార్. సార్ మీ ఫేవరెట్ రాగం ఏది సార్? కూనీ రాగం. కూనీ రాగమా? ఎప్పుడు ఆ పేరు వినలేదే. కొత్త రాగమా సార్? ఒకసారి వాయించండి సార్, వింటాను. వాయిస్తే వినవు, పోతావు. అంత ఘోరంగా వాయిస్తారా? మా భాషను డిస్టర్బ్ చేయగల చూసారా పంపించాను. హలో హలో, ఏంటి బాస్ ఫోన్ ఎత్తున రింగ్ ఆగట్లేదు? మోగుతుంది మన రూమ్ లో కాదురా, పక్క రూమ్ లో. నేను అదే అనుకున్నాను. ఏంట్రా పెళ్లి చూపులు చూసిన అమ్మాయి ఎవరైనా ఓకే అని రాసిందా? కాదు, నాకు హైదరాబాద్ లో ఎస్ఐగా పోస్టింగ్ వచ్చింది. ఏ స్టేషను? గుడ్ మార్నింగ్ సార్. ఏమండి హెడ్ గారు, ఏఎస్ఐ గారు, రైటర్ గారు, లేవండి ఎస్పీ గారు వచ్చేసారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ నైట్ సార్. ఏంటి రాత్రి క్వార్టర్లో దగ్గర క్వార్టర్లు ఇంకా దిగలేదా? ఇది గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ కాదు, గుడ్ మార్నింగ్. నేను గుడ్ మార్నింగ్ చెప్పాను సార్. క్యాచ్ చేశా. చేశారా? నువ్వేట్రా పోలీస్ డిపార్ట్మెంట్ మానే స్కౌట్ లో జరిపోయావా? టోపీ తిప్పి పెట్టావేంటి? సారీ సార్, మిమ్మల్ని చూసిన క్రేజ్ లో ఈ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ముందే కితకితలా. సార్ ఇక్కడ ఉన్నాడు సార్ బాలసుబ్రహ్మణ్యం. టెస్ట్ చేశా అలర్ట్ గా ఉన్నావా లేదనని. గుడ్ అబ్జర్వేషన్. ఏడి మీ కొత్త ఎస్ఐ బయటికి రాడే? ఇంకా లోపలికి రాలేదు సార్. వాట్, మొదటి రోజు లీవా? ఏ గుడికో వెళ్ళుంటారు సార్. నో, నేను దేన్నైనా ఓర్చుకుంటాను కానీ ఇన్డిసిప్లిన్ మాత్రం భరించలేను. ఐ లైక్ యువర్ సిన్సియరిటీ సార్. నేను కూడా లైక్ చేస్తాను నిన్ను. నువ్వు పోస్ట్ ఆఫీస్ మూసేస్తే. తప్పకుండా తప్పండి. అదిగో వచ్చేసారు సార్. సార్ కొత్త ఎస్ఐ గారు మిమ్మల్ని తప్పుకోమంటున్నారు. ఎస్పీని నన్నే తప్పుకోమంటాడా? నేను తప్పుకోను. ఏం చేస్తాడో చూస్తాను. వెహికల్ ఫెయిల్ అయ్యాయి. వెరీ వెరీ సారీ సార్. ఏంటయ్యా నీ బోర్డు సారీ? ఎస్పీ గారు దేన్నైనా తట్టుకోగలరు కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో దెబ్బ తగిలితే అస్సలు తట్టుకోలేరు తెలుసా? దెబ్బ తగిలింది అక్కడైనా సార్? చెప్తారు. డ్యూటీలో చేరిన రోజే ఎస్పీని గుద్దేశావంటే ఇక ముందు ముందు ఐజీని డీజీపీని కూడా గుద్దేస్తావు అన్నమాట. అందుకే నిన్ను వెంటనే సస్పెండ్ చేసేస్తున్నాను. సార్ డ్యూటీలో జాయిన్ అవ్వకుండానే సస్పెండా? అయితే జాయిన్ అవ్వు, సస్పెండ్ చేస్తాను. అంత పని చేయకండి సార్. నేను డైలాగ్ అంటే డైలాగే, సస్పెండ్ అంటే సస్పెండే. ఆయన సస్పెండ్ చేస్తే మీరు సస్పెండ్ అవుతారేమో ఆలోచించండి. నేను ఎందుకు అవుతాను? ఆయన తప్పుకోండి అని అరవటం, మీరు ట్రాఫిక్ లో దున్నపోతులాగా అడ్డంగా నిలబడటం మా పోలీసులంతా లైవ్ లో చూసాం సార్. రేపు ఎంక్వైరీలో లైట్ డిటెక్టర్ ఉపయోగిస్తే నిజం చెప్పేస్తాం. ఏమైనా చెప్పాలి కదా. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. మీరంతా ఎంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి, నాకు పెద్ద దెబ్బేం తగలలేదు కాబట్టి నిన్ను క్షమించేస్తున్నాను. నీ సస్పెన్షన్ రద్దు చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అయినా వాట్ ఈస్ దిస్? హీరో సైకిల్ సార్. నేను ఇది హీరో సైకిలా, విలన్ సైకిలా, కమెడియన్ సైకిల్ అడగలేదు. బైక్ లేదా? అబ్బో లేదు సార్. మీరు ఇంకా చాలా లక్కీ సార్. సైకిల్ తో వచ్చి గుద్దాడు కాబట్టి మీరు లేచి నిలబడ్డారు. అదే బైక్ తో వచ్చి గుద్దుంటే బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. అయినా ఎస్ఐ ఉండి ఇటువంటి బేవర్ సైకిల్ మీద వస్తే ఎంగిలి బిడ్డలు ఎరుకునే ఎదవనా మనవడు కూడా భయపడ్డావు. ఎదవనా మనవడు కదా సార్, ఎదవనా కొడుకు అనాలి. దెబ్బతో మర్చిపోయినట్టున్నారు. అది నీలాంటి లో రేంజ్ వాళ్ళనే మాటమ్మా. రేపటి నుంచి నువ్వు సైకిల్ మీద రావడానికి వీలేదు. రిక్షా మీద రమ్మంటారా సార్? రిక్షాలు సైకిల్ ఉంటాయా? ఇవాళ రేపు హోమ్ గార్డ్స్ కూడా బైక్స్ మెయింటైన్ చేస్తుంటే. జాయిన్ అయింది ఈ రోజే కదా సార్. 2 నెలలు పోతే లంచాలు పట్టి బెంజ్ కారు కొంటావా? అయ్యో, లోన్ తీసుకుని లోన్ కొనుక్కుంటాను. సరే సర్లే, అందాక నా జీప్ వాడుకో. మీరు నా సైకిల్ వాడుకుంటారా సార్? సార్ వేరే అంబాసిడర్ ఉందయ్యా. సరే లోపల పద. బాస్ బాస్ ఆవిడ వచ్చేసింది, రండి రండి. కమ్ ఆన్. అదిగోండి. స్నానం చేస్తుండే బాత్రూమ్ కారణం చూసినట్టు అలాగే ఎంతసేపు చూస్తారండి? షూట్ చేస్తున్నారా, బీట్ చేస్తున్నారా? ఏంటోరా అంత అందాన్ని చంపాలంటే మనసు రావటం లేదు. మనసు రాపోయినా పర్లేదు కానీ బుల్లెట్ వస్తే చాలు. ఓకే. ఏది విడ? బాస్ ఆవిడ బయటికి వెళ్ళిపోతుంది. కమాన్ చైల్డ్. ఏంట్రా మేడ నుంచి దూకుతావా? మెట్లు లేవా? మెట్లా ఇటున్నారా? ఓ పదండి. పద. అబ్బా, సగం స్నానంలో నీళ్ళాగిపోవాలా? సరి కొడుకుతాన్నానో తెలియదు, భయాన్ని కొడుకుతాన్నానో తెలియదు. ఎట్లబ్బా, బయటికి పోవాలంటే భయము, బయలు పిలిచాలంటే భయము. బాయ్
ఎవడు కనరావడం లేదే చూసాం. కమాన్ ఫాలో. అమ్మో నేను అనుకునే విషయం అపోజిషన్ వాళ్ళకి తెలిసిపోయినట్టు ఉండాలి. చిరాకి లోసులు పంపించినారు. ఉరుకు ఉరికి రా సిక్కాకు. ఇంటికి కూడా వచ్చినారేమిరా గబ్బురా కొడుకులు. ఇంత డబ్బు ఉన్నది హోటలు. ఓహో సూపర్ అదృష్టం. ఏం కలర్స్ అండి ఒకేసారి బేవాత్ సీరియల్ ఎఫ్టీవీ కలిపి చూస్తుంటుందండి. షట్ అప్. మనం ఇక్కడికి వచ్చింది కలసం చుట్టానికి కదరా. కిల్లర్స్ అన్న తర్వాత కొంచెం నిద్రాశక్తి. బాస్ బాస్ నిగ్రహ శక్తి అసిస్టెంట్ గానా బాస్ ఉండక్కలద్దా? బాస్ ఏ పని చేసినా ఓ పర్పస్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇద్దరిని సొంగ కాచుకుంటూ చూసిన పర్పస్ ఏంటో? రిలాక్సేషన్. ఓహో కమ్ ఆన్ ఫాలో. బాస్ ఆవిడ బోట్ ఎక్కేస్తుంది. ఏ మ్యాన్ క్యాచ్ మీ. థ్యాంక్ యూ. బాస్ మనం ఈ బోట్ ఎక్కేద్దాం. రండి. కరెక్టేనా? ఆ బోట్ ఎక్కి చేద్దాం. ఇదిగో బాబు మీటర్ మీద 5 రూపాయలు ఎక్కువ వస్తావా? ఐ వాంట్ బాత్. yes కమ్ తప్పక మరి. ఏ చూస్తారా ఎక్కండి. బాస్ ఎవర్రా? ఇప్పుడు ఆ కన్ఫర్మేషన్ ఎందుకండి మీరే. మరి ఎవరు ముందు ఎక్కాలరా? సరే మీరే ఎక్కండి రండి. వచ్చాయి యూస్లెస్ ఫెలో. ఇలా జారి పెడతారనే ముందు నేను ఎక్కి మీకు చేయిద్దాం అనుకున్నాను. ఏడ్సావు. ఒకటి చెయ్యటం నాకు ఇష్టం ఉండదురా. ఐ డోంట్ లైక్ ఇట్. కమ్ ఆన్ ఏ మిస్టర్ చేంజ్ దట్ వైట్ బోర్డ్. Hey, what are you doing? సార్ హంటింగ్ చేపల్స్ పీతల్స్. Oh, fishing. Good, good. చూసారా బాస్ నీ గెటప్ చూసి చేపలు పీతలు పట్టుకున్నాడు అంటే ఈడు కూడా నమ్మేశాడు. సరే సార్ మీరు కానీ వాడిని కొంచెం పైకి కిందకి ఊపకుండా డ్రైవ్ చేయమని రా. సముద్రం అండి ఇది. కెరటాలకు పైకి ఎందుకు ఊగుద్దు మరి. కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని కాల్చుకోవాలి ఎలాగోలాగా. నేను అనాల్సిన డైలాగ్ నువ్వు అన్నావేంట్రా? ఇరిటేషన్ ఎవరికైనా ఒకటే కదా నేను పెట్టానండి. మళ్ళీ ఏమైంది? బుక్ కట్ వచ్చిందిరా. బుక్క పోనీ మూలకు వచ్చి ట్రై చేయండి. నో నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను రా. పోనీ నన్ను వెళ్ళి బుక్ అటెండ్ తీసుకురామంటారు. అక్కడికి ఎలా వెళ్తావురా? నాకు ఈత వచ్చండి. అంటే 60 మైల్స్ స్పీడ్ లో వెళ్తున్న బోట్ లోంచి దూకి ఈదుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయి చేతిలో ఉన్న పుస్తకం తీసుకొచ్చేస్తావా? బోట్ వెళ్తున్నా కదా. అవును. సారీ అండి మర్చిపోయాను. అయినా బుక్ కట్టమని మొహానికి కదండి. మీరు కాల్చవలసిన చెస్ట్ లో కదా. నేనే పని చేసినా ఫేస్ టు ఫేస్ చేస్తాను రా. ఓహో బాస్ బుక్ కట్టం తీసింది. కాల్చదు నువ్వు చూడరా. నువ్వు ఓహో ఎవరు? వావ్ యు ఆర్ ఎ గ్రేట్ ఫిషింగ్ హంటర్. ఏరా నేను దానికి కూడా చేపలు పట్టుకునే వాళ్ళ కనబడుతున్నానా? నేను చెప్పాను కదండి మీ పేరు చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కానీ గుర్తు చేపని బలి కొట్టారండి. షట్ అప్. నేను కొట్టింది చేపని కాదురా పాపని. పొరపాటున చేపకి తగిలింది. ఈసారి గుర్తు చేపని కొట్టండి పాపకి తగులుద్ది. డైరెక్షన్ దర్శకత్వ పర్యవేక్షణ. గురి చూసి పీతను కొట్టానంటే నువ్వు దెబ్బకి చచ్చి ఊరుకుంటావు. యాంగిల్ సరిగ్గా లేదు. ఆ సైడ్కి వెళ్ళమనరా. కొంచెం గో లెఫ్ట్ రా. లెఫ్ట్ సైడ్. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు అయిపోయిందిరా నా చేతిలో. ఇప్పుడు అయిపోయింది. సర్లే అయిపోయింది. జాగ్రత్త డ్రైవర్ కలిసారు. చూసారా సార్ కథ ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందో. ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కథ కాదు బోటు. నా టోపీ పోయింది. పోతే నువ్వు చెప్పు. ఓకే నౌ 6 కిలోమీటర్ల పైన అంత పైన హీరో చెల్లెలు హెలికాప్టర్ లో వెళ్తుంది. హెలికాప్టర్ లో కింద విలన్ కార్ లో వెళ్తున్నాడు. కింద కార్ లోనా? హీరో చెల్లెల్ని విలన్ చూశాడు. అంతే గన్ను తీసి పెట్టిన కాల్చేసాడు. హీరో చెల్లెలు
దువ్వేలని కింద పడింది. ఏంట్రా 6 కిలోమీటర్ల హైట్ లో వెళ్తున్న హెలికాప్టర్ లో ఉన్న అమ్మాయిని కార్ లో వెళ్తున్న విలను పిట్టని కత్తితో టపటపా కాల్చాడా? అవును సార్. ఏది ఈ గన్ తీసుకుని 6 మీటర్ల దూరంలో ఉన్న అమ్మాయిని కాల్చురా చూద్దాం. నేనా? నాకు షూట్ చేయడం రాదు సార్. షూట్ చేయడం రాకుండా చెప్పేస్తున్నావా? షూట్ చేయడం అంత తేలిక కాదురా. మధ్యలో బుష్లెట్ వస్తాయి, బుక్ సెట్ వస్తాయి, చేపలు చచ్చిపోతాయి. నువ్వు నోర్మోయ్. సార్ నేనేదో తెలుగు సినిమా కథ చెప్తున్నాను. ఎంత తెలుగు సినిమా కథ అయితే మాత్రం మరి ఎంత దారుణంగా చెప్పేస్తావా? రేయ్ చేతిలో పెన్ను ఉంది కదా అని గన్ను గురించి మరీ అంత ఇన్సల్టింగ్ గా రాకు, చంపేస్తాను. ఈడవండి బాబు. కామన్ ఆడియన్ బాబు. కాల్చడం ఎంత కష్టమో తెలుసుకుని మరీ కథ చెప్పు బాబు. అది పోనీ మీరు చెప్పండి, నేను సమర్పించేసుకుంటాను. కామేశ్వరి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎవరికి పడితే వాడికి సమర్పించుకోకూడదు. మనది సొంత బ్యానరు, మనకు మనమే ఓన్ గా సమర్పించుకోవాలి. పక్కకెళ్ళి చెప్పుకోండి కథ. ఓకే ఓకే కట్ చేస్తే వెళ్తున్నాడు. ఏం లేదు కమల, వాడు పిచ్చేదవా. వాళ్ళ ఆవిడకి బ్లౌజ్ కుట్టమని వచ్చాడు. మామూలుగా బ్యాక్ విండోస్ పెట్టి కుడతారు కదా బ్లౌజ్ కి, నేను వెరైటీగా ఉంటుంది కదా అని ఫ్రంట్ విండోస్ పెట్టి కుట్టానన్నమాట. ఒక్క ఫోటో కూడా లేకుండా జాగ్రత్త పడ్డారన్నా. ఇందాక మనకు అడ్రస్ చెప్పినట్టే చంద్రశేఖర్ ఏమోనని నాకు డౌట్ గా ఉందన్నా. నేనేమన్నా పేకు నా కొడుకులా కనిపిస్తున్నానా? మనిషిని చూస్తే తక్కువని పట్టేస్తా. పోలీసోడు కంటే ప్రమాదమైన నేను. అన్నా ఏందే ఒకసారి ఇటు చూడు. గుండు గురి తప్పింది. అన్నా అలా కాదురా, సీసాని వేలాడి తీసి ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే ఏ యాసిడ్ గాని నెత్తి మీద పుచ్చగా పెట్టుకోటు. పుచ్చగా ఎందుక, యాసిడ్ గాని వేసేద్దాం. అరే యాసిడ్ ఇటు రారా. తొందర పెట్టండి రా, తొట్టిన ఏమిటి సీన్ బాబు ఇది? ఓ పక్క గుడి, మరో పక్క బడి, మధ్యలో బెల్ట్ షాప్ ఏమిటి? అందుబాటులో మందు పథకం. గుడికెళ్తే ఏమొస్తది? పుణ్యం. బడికెళ్తే ఏమొస్తది? జ్ఞానం. వాటర్ అయితే 2 ఎక్కడ వస్తాయి.